నీ అండం అట్లాగే నీ భర్త వీర్యంతోనే ఒక పిండాన్ని తయారు చేసి ఇంకొక మహిళ గర్భంలో పెట్టాం. ఆ మహిళ డీటెయిల్స్ మీకు ఇవ్వడం కుదరదు. నిబంధనల ప్రకారం సొరగసి కింద బిడ్డను కంటున్నారు. బిడ్డ చేతికి రాగానే నీకు అప్పచెప్తాను అంటూ డబ్బులు తీసుకుని 30 లక్షలు 40 లక్షల రూపాయలు చెప్పున ఏదైతే డాక్టర్ నమ్రత తీసుకొచ్చినటువంటి కేసు ఉందో 80 మంది ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఆమె మీద అయితే చైల్డ్ ట్రాఫికింగ్ సరోగసి మోసాల మీద ఆరా తీశారు. ఓవరాల్గా 80కి పైగా ఇట్లాంటి ఫేక్ సరోగసి కేసులని తేల్చారు. కాకపోతే ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఆమె దగ్గర ఇట్లాంటి సరోగసి పేరుతో పిల్లల్ని తీసుకువెళ్ళిన వాళ్ళ జీవితాలు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎట్లాగా సఫర్ అవుతారనేది. వాళ్ళు తమ బిడ్డని పెంచుకుంటున్నారు. వాళ్ళు తమ భర్త తమ భార్యకి సంబంధించి జరిగినటువంటిదే అని పెంచుకుంటున్నారు. లక్షల లక్షలు పోశారు. వాళ్ళు చేసిన పాపం ఏమైనా ఉందా? పైగా వాళ్ళు ఈ బిడ్డలతో ప్రాణం కిందన ప్రేమిస్తారు. ఎందుకంటే అధిక సంతానం ఉన్నవాళ్ళు చూపించని శ్రద్ధ అతి పరిమిత సంతానం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కన్నప్పుడు ఆ బిడ్డల పట్ల విపరీతమైన ప్రేమ చూపెడతారు. విపరీతమైన అటాచ్మెంట్ కుదుర్చుకుంటారు. అలాంటి బిడ్డల విషయంలో ఇప్పుడు ఏం చేస్తారు పోలీసులు? వాళ్ళని తీసుకొచ్చి ఆ ఇచ్చిన తల్లులకు అప్పచెప్తారా? అలా చేస్తే వాళ్ళ జీవితం నిన్నటిదాకా గోల్డెన్ స్పూన్లో ఉండి ఇవాళ అకస్మాత్తుగా పేదరికం బారిన పడాల్సి వస్తుంది. అలా కాదు, ఈ తల్లుల చేతను వాళ్ళకి ఇప్పించినట్టు ఇవ్వాలంటే దత్తత నిబంధనలు అనేది మళ్ళీ తీసుకురావాలి. అంటే ఓవరాల్గా అన్ని కుటుంబాల వ్యవస్థలు డిస్టర్బ్ అయిపోయినాయి. ఇప్పుడు దాదాపుగా ఇటొక 80 అటొక 80 160 కుటుంబాలు. అట్లాగే ఇందులో పనిచేసే సిబ్బంది వాళ్ళ కుటుంబాలు కేసులు ఎదుర్కొనేవాళ్ళు. టోటల్గా ఒక 200 కుటుంబాలు ఒకటి ఆర్థికంగా నష్టపోతాయి, చట్టపరంగా నష్టపోతాయి, మానసికంగా నలిగిపోతారు. ఓవరాల్గా సృష్టి కేసు వలన ప్రయోజనం ఎవరికో తెలియదు కానీ నష్టం మాత్రం అన్ని కుటుంబాలకే ఉండబోతుంది.